నమస్కారం నట్కుమార్ గారు. సార్, దిల్ రాజు గారు పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అందులో ఆయన తప్పేం లేదు, ఎవరు నలుగురు చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ థియేటర్లకు సంబంధించి రెంట్లు అండ్ పర్సంటేజ్లకు సంబంధించిందా గొడవ, మీరేదో థియేటర్లు బంద్ అని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు అని చెప్పి ఇది ఒక రాంగ్ కమ్యూనికేట్ అయింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు దీని వెనక నిజంగా, ఎందుకంటే అతి సత్యనారాయణ గారిని ఇప్పుడు సస్పెండ్ చేశారు. సో నిజంగానే అతి సత్యనారాయణ గారు ఉన్నారా, లేదా దిల్ రాజు గారు ఏదైనా డ్రామా ఏదైనా ప్లే చేస్తున్నారా, ఎవరున్నారు అనుకుంటున్నారు అసలు? ఇప్పుడు నేను ఒకటమ్మా, దిల్ రాజు గారు మాట్లాడింది చూశాను, అరవింద్ గారు మాట్లాడింది చూశాను, అత్తి సత్యనారాయణ గారు మాట్లాడింది చూశాను. మొత్తం టోటల్గా ఎంటైర్ ఎపిసోడ్ 18వ తారీఖు నాడు ఆ ఎగ్జిబిటర్ మీటింగ్, అది ఎగ్జిబిటర్ మీటింగ్కి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మేము ఎగ్జిబిటర్ ఇస్ ద రన్నింగ్, నేను లీజ్ టు ఓనర్ కాదు, డియర్ ఓనర్ ఎగ్జిబిటర్. నేను అంటే ఎగ్జిబిటర్గా మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి, లేదు. మొత్తం టోటల్గా ఒక దాంట్లో ఎలా వచ్చారు, ఏమొచ్చారు, ఇవన్నీ కూడా మొత్తం మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకు అన్ని టోటల్ విట్నెస్తో చూపిస్తా. ఓకే, అది ఎవరి తప్పు ఏంటి అనేది మనం చూద్దాం. ఏప్రిల్ 19వ తారీఖు నాడు ఈస్ట్ గోదావరిలో పుట్టింది ఇది. ఏప్రిల్ 19 నాడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఎగ్జిబిటర్లు అంతా వాళ్ళంతా మొత్తం పెట్టుకొని, ఎగ్జిబిటర్లు అంతా ఎవరు లేరు అక్కడ. ఉన్న ఎగ్జిబిటర్లు అంతా ఏంటంటే ఒకటి సురేష్ మూవీస్, ఒకటి గీతా ఆర్ట్స్, ఒకటి అనుశ్రీ సత్యనారాయణ గారు. వీళ్ళ ముగ్గురు కలిపి అక్కడ మొత్తం థియేటర్లు అంతా లీజ్. ఈస్ట్ గోదావరి అంతా, ఈస్ట్ గోదావరి లీడింగ్ మొత్తం వాళ్ళదే, ఇంకెవరిది లేదు. వాళ్ళు ముగ్గురు కలిపి అక్కడ మొత్తం టోటల్గా అక్కడ ఉన్న 20 మంది 30 మంది ఎగ్జిబిటర్లు అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారంటే, మేము జూన్ 1వ తారీఖు నుంచి ఎవరైతే మాకు పర్సంటేజ్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే మేము సినిమాలు వేస్తాం, పర్సంటేజ్ ఇవ్వని వాళ్ళకి వెయ్యము. అంటే మేము రెంట్లో మేము వెయ్యం, ఓన్లీ ప్యూర్ పర్సంటేజ్ వేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు, వాళ్ళకు వాళ్ళే. అది ఓన్లీ ఆ జిల్లా మట్టిగా. ఆ జిల్లాలో ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నారో, మరి సురేష్ బాబు గారు అవ్వచ్చు, అరవింద్ గారు అవ్వచ్చు, మేబీ మరి ఆ రోజు ఆ మీటింగ్లో మరి పార్టిసిపేషన్ చేసిన అరవింద్ గారు మనసులైనా దానికి ఏదైనా రాంగ్ చెప్పొచ్చు, మరి సురేష్ బాబు గారి మనసులైనా రాంగ్ చెప్పొచ్చు. అక్కడ సురేష్ బాబు గారు ఉన్నారు అంటే సురేష్ బాబు గారు ఉన్నా, సురేష్ బాబు గారి మనసులున్నా, అరవింద్ గారు ఉన్నా, అరవింద్ గారి మనసులున్నా, సత్యనారాయణ గారు ఉన్నా, ఎవరున్నా అక్కడ బంద్ చేస్తాము అని అంటే ఆ రోజు అక్కడ ఖండించవలసిన బాధ్యత మరి వీళ్ళ మీద ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఏప్రిల్ 19 తారీఖు ఖండించకుండా అక్కడి నుంచి మే 18వ తారీఖు నాడు మీటింగ్ దాకా తీసుకొచ్చింది ఎవరు అనేది కీలక వ్యక్తి. మీకు ఇందాక పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్పారు, దీని వెనక రాజకీయం చేసింది ఎవరు, అసలు ఈ బంధు వెనకాల ఉన్న సూత్రధారులు ఎవరు అని అడిగారు. ఎస్, ఇది చాలా క్లియర్కమైంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అక్కడ ఆ రోజు అక్కడ ఉన్న థియేటర్ లీజ్ ఓనర్స్ ఎవరో ఖండించలేదు. ఓకే, అరవింద్ గారికి అక్కడ 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, అక్కడ 10 ఉన్నాయా, 20 ఉన్నాయా అనేది లిస్టు కావాలంటే లిస్టు దొరుకుతుంది, లిస్ట్ దొరుకుతుంది. అంత అఫీషియల్గానే ఉంటాయి, అన్అఫీషియల్గా ఉండవు. అరవింద్ గారి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సురేష్ బాబు గారి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అనుశ్రీ సత్యనారాయణ గారి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అనుశ్రీ సత్యనారాయణ అనే వ్యక్తి ఎవరు బయటోడు కాదు. ఒకప్పుడు దాదాపు 20 సంవత్సరాలు సురేష్ మూవీస్లో మేనేజర్ అయినా, ఆయన మేనేజర్గా బయటకు వచ్చి ఒక అందరూ ఫ్రెండ్స్ అంతా పెట్టుకొని ఒక ఆఫీస్ పెట్టుకొని ఆఫీస్ నుంచి రన్ చేస్తారు. ఆయన మేము నమ్మారు కాబట్టి ఇక్కడ సునీల్ ఎలా నమ్మారు, ఆయనకి థియేటర్లు అందరూ థియేటర్ వాళ్ళు ఇచ్చారు, లీజ్ రన్ చేస్తున్నారు. వీళ్ళు అంతా కలిపి ఒక సిండికేట్ అయ్యి గ్రూప్ అయ్యి సినిమాలు ఈస్ట్ గోదావరిలో చేసుకుంటున్నారు. నేనేదో దాన్ని తప్పు పట్టట్లే. ఆ రోజే మీరు ఆదిలోనే ఏప్రిల్ 19వ తారీఖు నాడు ఖండించుంటే అప్పుడు మే 9 అనుకున్నారు సినిమా. అప్పుడు ఈ సినిమా మే 9 అనుకున్నారు. ఏది హరిహర. మరి ఏప్రిల్ 19వ తారీఖు నాడు మాట్లాడిన మాటలు జూన్ 1 నుంచి బద్దు అన్నారు. అంటే ఆ ఈస్ట్ గోదావరిలో పుట్టింది హరిహర వీరమల్లుది కాదు ఆ మీటింగ్. బంద్ అనే మాట అక్కడి నుంచి వస్తేప్పుడు దీంట్లో కీలక సూత్రధారులు అందరూ ఉన్నట్టే, అంతే కదా. వాళ్ళు థియేటర్లు అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉన్నట్టే, లేకపోతే ఖండించి ఉండాలి. ఖండించలేదు కాబట్టి దాంట్లో ఉన్నట్టే. పార్టిసిపేషన్ ఉంది, వాళ్ళకి కూడా కొంతవరకు లాభం ఉంటుంది. ఓకే, ఇది సత్యనారాయణ గారికి సంబంధం లేదు అంటే ఈ 1వ తారీఖు బంధు విషయంలో ఇక్కడ ఈ ఇష్యూది సత్యనారాయణకు సంబంధం లేదని తేటతెల్లం అయిపోయింది. ఓకేనా, ఇది ఇగో చూడండి, ఇగో
ఏంటి సార్ అది? ఇది 18వ తారీఖు నాడు ఎగ్జిబిటర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో. ఇది ఫిల్మ్ నగర్లో జరిగినప్పుడు ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ అండ్ రామ్ ప్రసాద్ గారు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి సైన్ పెట్టి దీన్ని ఏమైనా ఇచ్చారంటే నిర్మాతలు సానుకూల నిర్ణయం రాని ఎడల 1/6/2026 నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ను మూసివేయటకు ఏకగ్రీవంగా ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకోవడం జరిగినది. సైన్ పెట్టారు రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ సంతకం జతపరిచినవి ఈ నిర్ణయాలకు తమ ఆమోదంకు తెలియజేస్తూ సంతకములు చేసిన ఎగ్జిబిటర్స్ సిగ్నేచర్స్. ఈ మీటింగ్లో నేను మళ్ళీ ఆ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారో కూడా చెప్తాను అంతా. ఎందుకంటే మీకు ఇది ఒకటి చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సో వీళ్ళే కావాలని చెప్పి అందుకని ఎవరు సొంతదారులు అనే దానికోసమే మీకు పెట్టేది ఇదంతా. ఓకేనా? ఇది 19వ తారీఖు నాడు తెలుగు నిర్మాతల మండలికి ఫిల్మ్ ఛాంబర్ దామోదర ప్రసాద్ గారు ఒక లెటర్ రాశారు. 18వ తారీఖు సర్వసభ సమావేశంలో ఎగ్జిబిటర్స్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అది మన సానుకూలంగా మీరు ఎగ్జెంట్గా మీటింగ్ పెట్టి నిర్మాతలు మీరు జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టి దీన్ని సానుకూలంగా స్పందించకపోతే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ అన్నారు అని దీంట్లో తీసుకోవడం జరిగింది. థియేటర్లు నిరవధిగా బంద్ చేస్తాం తెలంగాణ ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ అనేది తెలంగాణ ఛాంబర్ దామోదర్ ప్రసాద్ చెప్పడం జరిగింది. ఇది ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వచ్చింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం చేసిందంటే 19వ తారీఖు మార్నింగ్ లెటర్ వస్తే, ఇది కూడా జూమ్ చేసుకోమా, రిప్లై ఎప్పుడు ఇచ్చారు? అదే చేసుకున్నావా? 19వ తారీఖు నాడు మాకు లెటర్ వస్తే అదే రోజు ఈవినింగ్ 4 o'clock ఎమర్జెన్సీ అత్యవసర సమావేశం నిర్మాతల మండలి వెంటనే మీటింగ్ కాల్ఫర్ చేసింది. నేను జాయింట్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ అండ్ సెక్రటరీ అండ్ ప్రసన్న కుమార్ గారు ఇమీడియట్లీ మీటింగ్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన వెంటనే ఆ రోజు మొత్తం టోటల్గా పెద్దలు అందరూ వచ్చారు, ఇవన్నీ వచ్చారు. మొత్తం టోటల్గా మా మీటింగ్ ఏమైంది, మా నిర్ణయం ఏమైంది అనేది మేము మళ్ళీ మీకు చెప్తాం. ఫస్ట్ ఈ 18వ తారీఖు జరిగిన దాన్ని తీసుకొస్తాను. 18వ తారీఖు నాడు ఏదైతే లెటర్ రాశారో ఆ లెటర్లో ఎగ్జిబిటర్లు సంతకాలతో సేకరణతో ఉన్నారు కదా, ఎగ్జిబిటర్ సంతకాల్లో దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, ఏసియన్ సునీల్ గారు అందరూ ఉన్నారు. థియేటర్లు మూయడానికి రెడీ అయిపోయి సంతకం పెట్టి ఈ లెటర్ ఇచ్చిన దాంట్లో అందరూ ఉన్నారు. ఒక్క అనుశ్రీ సత్యనారాయణ తప్ప. మరి ఆయన్నే అనుశ్రీ సత్యనారాయణ లేడు దీంట్లో. ఈ పాత్రలో ఆయన లేడు. ఓకే, అక్కడ పొట్టుండొచ్చు, ఇక్కడ పెరుగుండొచ్చు. ఇక్కడ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీసుకుంది. అక్కడ తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఒక వ్యక్తి అక్కడ తీసుకుంది వాళ్ళు. అక్కడ దాంట్లో కూడా అరవింద్ గారు ఉన్నారు, దాంట్లో కూడా సురేష్ బాబు గారు ఉన్నారు. మరి అక్కడ ఖండించిన వాళ్ళు ఇక్కడ మన సంతకం పెట్టి సపోర్ట్ చేశారు, బంధుకు సపోర్ట్ చేశారు. ఒక 12వ తారీఖు సినిమా డేట్ వేసి ఉంది, 5వ తారీఖు సినిమా డేట్ వేసి ఉంది, 30వ తారీఖు భైరవ్ సినిమా డేట్ వేసి ఉంది. ఓకేనా? ఇది మొత్తం టోటల్గా దాన్ని ఏదైతే రాంప్రసాద్ గారు ఉన్నారో రాంప్రసాద్ గారు అందరూ సిగ్నేచర్స్తో ఛాంబర్కి ఇవ్వడం జరిగింది. ఛాంబర్ వారు మా కౌన్సిల్ పంపించడం జరిగింది. కౌన్సిల్ వారు వెంటనే మీటింగ్ అందరి నిర్మాతలతో పెట్టి, మీరు మూసుకోండి, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇలా బెదిరింపులు అయితే కరెక్ట్ కాదు, దయచేసి అందరం కూర్చొని కమిటీ వేసుకొని మాట్లాడుకుందాం, అంతే తప్ప బెదిరింపు ధోరణులు కరెక్ట్ కాదు. మనం అందరం కూర్చుందాం, పర్సంటేజ్లో రెంట్లో అనేది పెద్దవాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది మొత్తం టోటల్గా మైత్రి రవి గారు అవ్వచ్చు, మన సీతార నాగవంశీ గారు అవ్వచ్చు, ఇదే దిల్ రాజు గారు అవ్వచ్చు, మళ్ళీ వచ్చారు. వీళ్ళందరూ అందరూ పెద్దలు, ఇదే సురేష్ బాబు గారు. థియేటర్లు బంద్ అని చెప్పిన తర్వాత ఆ బంద్ అని ఎగ్జిబిటర్ అసోసియేషన్లో వాళ్ళు వచ్చారు. మళ్ళీ ప్రొడ్యూసర్స్లో కూడా వీళ్ళే వచ్చారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఇందాక అరవింద్ గారు ఏమన్నారు, నిన్న మా వాళ్ళని ఎవరిని మీటింగ్కి వెళ్ళొద్దన్న నీ 3 మీటింగ్లకి అన్నారు. ఎస్కే అన్న గారు కూడా వచ్చారు మీటింగ్కి. ఎస్కే అన్న అంటే మరి ఆయన ప్రొడ్యూసరే, మరి వాళ్ళు కూడా వచ్చారు.
మీటింగ్లో ఏం తేలింది, ఈ నిర్మాతల మండలి ఒకటే తీర్మానం చేసి ఆ తీర్మానం ఏం పంపించాం మేము అందరూ, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కానీ మీరు బంద్ కాల్ఫర్ చేస్తే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ నష్టానికి మీరు తీవ్ర బాధ్యులు అవుతారు. ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చిన కోర్టు జడ్జిమెంట్లు, కోర్టు ఆర్డర్స్ అన్నీ జతపరుస్తూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరికి, ఆల్ ప్రొడ్యూసర్స్కి మొత్తం టోటల్ వాళ్ళకి ఛాంబర్కి తెలియపరచడం జరిగింది. ఇది ఒకవేళ బంద్ చేస్తే ఈ పరిణామాలు ఎదుర్కొంటారు, మనం కూర్చొని మామూలుగా సామరస్యంగా కూర్చుందాం అనేది ఇది లెటర్ సారాంశం. ఓకేనా? ఇక్కడ ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు అనేది దిల్ రాజు గారి మాటల్లో, అరవింద్ గారి మాటల్లో మరి తెలుస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేస్తున్నారు అంటున్నారు కదా, ఎంక్వైరీ చేసి తేలవాలి. ఎందుకంటే రేపు ఉదయాన్ని ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా అయింది, రేపు సామాన్యుడు సినిమా అవ్వచ్చు. వాళ్ళు సినిమా తీసేది కొన్ని కోట్లు పెట్టి తీస్తారు. ఆల్ ఆఫ్ ది సెవెన్ బంద్ అంటే ఆ సినిమాలు ఏమైపోవాలి, ఆ సినిమా జీవితం ఏమైపోవాలి, నిర్మాత ఏమైపోవాలి. అంతే కదా సార్. కనుక దీని మీద పవన్ కళ్యాణ్ గారు క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఒక నిర్ణయం తీసుకోవాలి. ఓకే, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సంబంధం లేని ఇష్యూగా. సత్యనారాయణ గారిది అక్కడ పాత్ర ఉంది, ఆ పాత్ర తర్వాత నెల తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో బంద్ కాల్ వచ్చేటప్పుడు మరి ఆయన మీటింగ్లో లేడు, మీటింగ్లో మరి దిల్ రాజు గారు ఉన్నారు, మీటింగ్లో సురేష్ బాబు గారు ఉన్నారు, మీటింగ్లో అరవింద్ గారు లేరు. కానీ అరవింద్ గారి థియేటర్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్, G3 అనే పార్ట్నర్స్ దిల్ రాజు గారు, అరవింద్ గారు. కనుక నిర్ణయం ఆయన నిర్ణయం తీసుకున్నా ఈ నిర్ణయం తీసుకున్నా ఒకటే కదా. నెంబర్ 1. నెంబర్ 2, రాజమండ్రిలో జరిగిందని ఎవరు ఖండించలేదు. మరి ఇప్పుడు మేము తప్పు చేయలేదు అని అనకూడదు. నేను ఎంత చెప్తుంది ఏంటంటే, మేము తప్పు చేయలేదు, మేము పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే ధైర్యం మేము చేయిస్తామా అని అంటున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఉన్నప్పుడు, మీరు డేట్ అనౌన్స్ చేసినప్పుడు మరి ఎవరు ఏ విధంగా మరి అర్థం చేసుకుంటారు అనేది ఒక్కసారి మీ గుండెల మీద మీరే చేసుకొని చెప్పండి. ఓకే, మీకు థియేటర్లు లేవు అన్నారు, 30 ఉన్నాయన్నారు, తప్పలేదు. విశాఖపట్నంలో 20 ఉన్నాయన్నారు, తప్పలేదు. మరి విజయవాడలో ఉన్న థియేటర్లు ఎవరివి? మరి హైదరాబాద్లో ఉన్న థియేటర్లు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 370 థియేటర్లకి ఎగ్జిబిట్ లేరి. అంటే నేనేమంటున్నానంటే, లీజ్ చేయడం తప్పు కాదు, మీరు లీజ్ చేసుకోండి, క్యాంటీన్ చేసుకోండి. సామాన్య ప్రజలు ఈరోజు థియేటర్కు అడుగు పెట్టకపోవడానికి కారణం మీరు 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 క్యాంటీన్లు మీవు కాదా? థియేటర్ టికెట్ రేటు పెంచడానికి మీ ఇష్టం అబ్నార్మల్ పెంచడానికి వాళ్ళ అభిమానాన్ని మీరు క్యాష్ చేసుకునే పరిస్థితుల్లో మీరు తీసుకొస్తే మరి మీది కాదా అని అడుగుతున్నా. బ్రో, మీరు నుంచి ఈరోజు ఎగ్జిబిటర్లు ప్రేక్షకులు దూరం అయిపోవడానికి కారణం 100% మేమే. టికెట్ రేటు పెంచుకుంటున్నాం, కప్కాన రేటు పెంచుకుంటున్నాం, వాటర్ బాటిల్ రేటు పెంచుకుంటున్నాం, క్యాంటీన్లో తినుబండారాల రేటు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నాం. సామాన్య ప్రేక్షకుడు ఎందుకు థియేటర్కి వస్తాడు? ఇవన్నీ మనం తప్పులు చేసి మేము 500 కోట్లు పెట్టాం, మేము 700 కోట్లు పెట్టాం, మేము 1000 కోట్లు పెట్టాం అంటే ఆమాస్కి పుణ్యానికి 1000 కోట్ల సినిమా వస్తుంది. 3 కోట్ల సినిమాకు కూడా మీరు 50 రూపాయలు పెంచుకుంటున్నారే, మీరు 5 కోట్ల సినిమాకు కూడా 50 రూపాయలు పెంచుకుంటున్నారే, మీరు 7 కోట్ల సినిమాకి 75 రూపాయలు పెంచుకుంటున్నారే, 10 కోట్ల సినిమాకి 100 రూపాయలు పెంచుకుంటున్నారే. పోనీ ఇవన్నీ పెంచుతున్నారు, తగ్గిస్తున్నారు. తినుబండారాలు మాత్రం స్టాండర్డ్గా పెట్టారుగా. మీరు 100 రూపాయల టికెట్ పెట్టినా అదే తినుబండారు 170 రూపాయలు సమోసా, మీరు వాటర్ బాటిల్ 150, కూల్ డ్రింక్ మరి 350, 250. ఒకటి తీసుకుందాం అంటే బయట బిర్యానీ వచ్చింది, బయట పోయి తినొచ్చు, బయటకి చక్కగా తింటే మధ్యతరగతిలో అయితే బయట మిడిల్ క్లాస్ హోటల్లో తింటే 250కి అయిపోద్ది, హై క్లాస్ సొసైటీ 700 రూపాయల బిర్యానీ అవుద్ది, మామూలుగా అయితే 150 రూపాయల బిర్యానీ వస్తుంది. అంటే ఆ పరిస్థితుల్లో థియేటర్లు ఉన్నాయి. మనం సింగిల్ స్క్రీన్స్ మనం క్లీనింగ్ చేయడం కానీ, మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, ఎగ్జిబిటర్ వైపు, నిర్మాతల వైపు చెప్తున్నా, వాళ్ళ బాధ ఏంటంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీరు థియేటర్ మీకు లేవు అంటున్నారు కదా, అవి కూడా వదిలేయండి, వదిలేసి ఎగ్జిబిటర్స్కి సినిమా రన్ చేయడానికి ఇవ్వండి. మీరు డిస్ట్రిబ్యూషన్ ఉంటే డిస్ట్రిబ్యూషన్ చేసి ఎగ్జిబిటర్కి మీరు ఇవ్వండి సినిమా, నిర్మాత దగ్గర మీరు కొనండి, అంతే కదా. ఇక్కడ పోటీతత్వం వద్దు. మొత్తం మీరే చేసుకునేందుకు మీరు ఎగ్జిబిటర్ ఏమంటున్నాడు, నాకు 1,00,000 ఇస్తున్నారండి, 6 లక్షలు తీసుకుంటున్నారండి. ఒకవేళ నేను నా థియేటర్ నాకు ఇచ్చాను అనుకోండి, నాకు సినిమా ఇవ్వరండి, నాకు సినిమా రాదండి, నేను మా ఊర్లో నేను ఎమ్మెల్యేనండి,
కానీ ఈ ఆర్పి రోడ్లో నేను ఇక్కడ బంట్రోత్ అండి. ఉదయం లెగిస్తే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నా దగ్గర ఉదయం 10 మంది వస్తారండి. కానీ ఉదయాన్ని కూర్చోబెడతారండి, సాయంత్రం దాకా నన్ను లోనికి రానివ్వరండి. ఇది వాళ్ళ మాటలు. ఇది నేను చెప్పింది అబద్ధం కాదు, ఇది నగ్న సత్యం. సూర్యాపేటలో ఆయన దామోదర్ రెడ్డి గారు ఉండేవారు. సూర్యాపేటలో ఆయన మినిస్టర్ ఒకప్పుడు దామోదర్ రెడ్డి గారు. ఆయన చెప్పిన మాటలు ఇవి. చాలామంది ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు ఇవి, మినిస్టర్లు చెప్పిన మాటలు ఇవి, జడ్పీ చైర్మన్లు చెప్పిన మాటలు ఇవి. ఉదయం వస్తే సాయంత్రం దాకా కూర్చోబెడతారండి. మా డబ్బులు మేము ఇవ్వడానికి. అలాంటప్పుడు వాళ్ళకి థియేటర్ ఇచ్చేస్తే ఓకేనండి, మాకు హ్యాపీగా ఉంది. మా తాతలు ముత్తాతలు థియేటర్ అండి ఇది. అందుకని ముయ్యకూడదు కదా, మూస్తే మా వాల్యూ పోద్ది కదా అని. ఇది ఎగ్జిబోట్ల ఆవేదన. ఇది నిజమా కాదా చెప్పమనండి. ఇది నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరి బాధ ఇదే. థియేటర్ ఇస్తే సినిమాలు ఇస్తాం, థియేటర్ ఇవ్వకపోతే ఆ సినిమా థియేటర్ మూతపడుతుంది. అందంగా తయారు చేయి, అందంగా తయారు చేస్తే బొమ్మ లేకపోతే ఎవడొస్తాడు? బొమ్మ కదా కావాలి, అదేనా? మరి ఆ పరిస్థితుల్లో ఎగ్జిబిట్ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో మనం తీసుకొచ్చి వాళ్ళని మనం భయపిస్తున్నాం. 5 లక్షల రూపాయలు రెంట్ వేస్తున్నాం. ఒక ఏరియాలో బి క్లాస్లో 70,000 నెలకు రెంట్, వారానికి 170,000 రూపాయలు వేస్తున్నాం. నెలకు 70,000 తీసుకొని వారానికి 170,000 రెంట్ వేస్తున్నాం. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? మొత్తానికి ఇదంతా నేనేమంటున్నానంటే, ఇప్పుడు దిల్ రాజు గారా, ఇక్కడ సురేష్ బాబు గారా, లేకపోతే అరవింద్ గారా, లేకపోతే సత్యనారాయణ గారా, నేను అనట్లా. ఎవరు తప్పు చేసినా తప్పే. ఇప్పుడైనా రెక్టిఫై చేయకపోతే దీన్ని మనం ఇంకా బానిస బతుకు అయిపోతుంది. చిన్న సినిమా నిర్మాత, చిన్న డిస్ట్రిబ్యూటరు అందరూ నాశనం అయిపోతున్నారు. ఈ పరిస్థితుల్ని పవన్ కళ్యాణ్ గారు ఓకే, ఏ మాటకు వచ్చిందో అందృష్టం ఆయన దృష్టికి వెళ్ళింది. ఆయన దాన్ని సీరియస్గా తీసుకొని తినుబండారాల నుంచి ప్రతి దిక్కున చెక్ చేసి వాళ్ళు ట్యాక్స్ ఎంత కడుతున్నారు, వాళ్ళ సినిమా ఎంత బడ్జెట్ మీరు చేసుకోండి. 100 కోట్లు దాటిన దానికి రేటు పెంచుకోండి. 100 కోట్ల లోపల కూడా రేట్లు పెంచడం ఎలా? ఎక్కడ న్యాయం ఇది? ప్రతిదానికి రేటు పెంచ గవర్నమెంట్లు మావి, మేమే రేటు పెంచేస్తాం. గవర్నమెంట్లు మావి, ఎవరు గవర్నమెంట్ వచ్చినా మాదే. ఇదిగో పలానా ఊరు నుంచి పలానా ఊర్లో ఆ సీఎం మాతో ఉండేవాడు, లేదు పలానా సీఎం మా కులపోడు, లేదు ఆ సీఎం పలానా దగ్గరోడు అని వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీరే చేసేసుకుంటున్నారు. అందుకే నేను అనలేదు. ఇప్పుడు అన్నాడు ఆయన ఆర్గనైజేషన్ త్రూ రావాలి అని. ఇది మేము పెట్టిన ఆర్గనైజేషన్లు కావు. 1931లో తెలంగాణ ఛాంబర్ పెట్టారు. 1941లో విజయవాడలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టారు. ఆ సౌత్ ఇండియన్ ఛాంబర్ నేషనల్గా రికగ్నైజ్డ్ బాడీస్ ఇవి. దాంట్లో పెద్దలు దాసనారాయణ గారు, వనరకక్ష గారు, డివిఎస్ రాజు గారు, ఎంఎస్ రెడ్డి గారు, పెద్దలు ఎంతోమందో చేశారు. చేసిన దాంట్లో మాకు అదృష్టం వచ్చింది అనుకుంటాం అంతే తప్ప ఇక్కడ ఏ తప్పు చేస్తే మేము తప్పులు చేస్తే లేకపోతే ఆ ఛాంబర్ బాడీని మేము వాడుకుంటే దేనికైనా అప్పుడు మనల్ని ఎవరైనా తప్పు పట్టి ఛాంబర్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పొచ్చు. మళ్ళా మేము ఎవరం పోస్ట్లో ఉన్నా, చాలామందికి తెలియదు ఇది, ఛాంబర్లో కౌన్సిల్లో ఎవరం పోస్ట్లో ఉన్నా ఇస్ ద రికగ్నైజ్డ్, ఇస్ ద అరవింద్ గారు అవ్వచ్చు, దిల్ రాజు గారు అవ్వచ్చు, రికగ్నైజ్డ్ అందరూ అవ్వచ్చు. ఎవరైతే ఉన్నారో అందరినీ మళ్ళీ ఆహ్వానితుడిగా, ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచి వాళ్ళ నిర్ణయమే తీసుకుంటాం. అక్కడ ఉన్న బాడీ వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఎమర్జెన్సీ ఉంటే ఏదున్నా మళ్ళా దిల్ రాజు గారు పెద్దలుగా, మళ్ళీ అరవింద్ గారు, మా అప్పుడు దాసనారాయణ గారు ఉండేవారు, ఆయన చేసేవారు. మళ్ళీ అరవింద్ గారు, మళ్ళీ రాఘవేంద్రరావు గారు, మళ్ళీ అశ్వినిదత్ గారు, మళ్ళీ సుప్రియ గారు, నాగార్జున గారు అందరినీ పిలిచి సలహాలు సంప్రదింపులు చేసి గవర్నమెంట్ దగ్గరికి ఏమని వెళ్ళాలి, గవర్నమెంట్కి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి అని వెళ్ళేవాళ్ళమే తప్ప ఏ ఛాంబర్ మా చేతులు ఉందని కలిసి మేము గబగబా వెళ్ళిపోవటానికి లేదు. ఇది మేము ఎప్పుడు మాకు పెద్దలు నేర్పించింది, మేము అదే నేర్చుకున్నాం. మాకు ఇంకైనా డౌట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాం, చిరంజీవి గారిని పెద్దగా పెడతాం, చిరంజీవి గారిని అడుగుతాం సలహా సంప్రదింపులు. బాలయ్యబాబు దగ్గరికి వెళ్తాం, బాలయ్యబాబు సంప్రదింపులు చేస్తాం. అలాగే ప్రతి ఒక్కరి దగ్గర సంప్రదింపులు చేస్తాం. సురేష్ బాబు దగ్గరికి వెళ్తాం, సురేష్ బాబు దగ్గర సంప్రదింపులు చేస్తాం. మరి మేమేం చేసామని పాపం మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. మిమ్మల్నే కదా పెద్ద మనుషులుగా పెట్టాం, మిమ్మల్నే కదా పిలుస్తున్నాం, మిమ్మల్నే కదా సెటిల్ చేయమంటున్నాం, మిమ్మల్నే కదా కూర్చోమంటున్నాం. రన్నింగ్ ప్రొడ్యూసర్స్ మైత్రి రవి గారిని పిలుస్తాం, బాగోలు ప్రసాద్ గారిని పిలుస్తాం, బాపిరెడ్డి గారిని పిలుస్తాం, అలాగే మొత్తం టోటల్గా సితార వంశీ గారిని పిలుస్తాం.
మరి ఇంకా రాధామోహన్ గారిని పిలుస్తాం, మరి ఏం చేసాం పాపం? మమ్మల్ని మీరు ఎందుకు దూరం చేస్తారు? మేము ఎవరిని ఏమనట్లేదు, ఎప్పుడు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్సే మాట్లాడతాం. రూల్స్ అండ్ నేననే కాదు ఎవరైనా సరే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మేము అడుగుతున్నప్పుడు మీకు తప్పవచ్చు. ఓకే, మైక్ ముందు మాట్లాడతారు నట్టుకుమార్, ఎస్, మీరు ఛాంబర్లో నన్ను మాట్లాడనిచ్చుంటే మీకు మైక్ ముందుకు ఎందుకు మాట్లాడతాను నేను? మీరు నన్ను సీఎం గారి దగ్గర నాకు చెప్పవలసి, నేను చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చుంటే నేను మైక్ ముందు ఎందుకు మాట్లాడతాను? ఇదే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నాకు నా బాధలు అంటే, నా బాధ అని కాదు, మా అందరి బాధలు చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చుంటే నేను మైక్ ముందు ఎందుకు మాట్లాడతాను? ఇది మా బాధని కష్టాన్ని మీరు అర్థం చేసుకుంటే నేను మైక్ ముందు ఎందుకు మాట్లాడతాను? ఇది నా ఇంటి స్వార్థం కోసం, నా ఆస్తులు పెంచుకోవడం కోసం, లేకపోతే నేను కార్లు కొనుక్కోవడం కోసం నేను మైకుల ముందు మాట్లాడట్లా. నిజం చెప్పాలి, అందరికీ తెలియాలి, ఈ జరుగుతున్న అన్యాయం తెలియాలని మైకుల ముందు మాట్లాడుతున్నా. మీరు ఛాంబర్లో నన్ను మాట్లాడిచ్చుంటే, ఛాంబర్లో మా నిర్ణయాలు మీరు తీసుకొని ఉండుంటే, మేము చెప్పిన దాంట్లో మీ పరిణలో తీసుకొని ఉండుంటే, మేము ఎందుకు మైక్ ముందు మాట్లాడతాం? మీరు సీఎం గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని తీసుకొని వెళ్ళుంటే, మా సీఎం గారి దగ్గర, మా దగ్గర, మా చిన్న సినిమా నిర్మాతలది మా కష్టాలు కూడా మీరు చెప్పుంటే, తీసుకొని ఉంటే మేము ఎందుకు మైకుల ముందు మాట్లాడతాం? ఇది ఆవేదన మాత్రమే. ఈ ఆవేదనని మీ మైక్ ద్వారా అయినా సరే ఎక్కడో ఒకటి గవర్నమెంట్కి వెళ్తుంది, ఎక్కడో ఒకటి వెళ్తుందని ఉద్దేశంతో మాట్లాడుతుంది తప్ప మాకేదో పబ్లిసిటీ రావడం. నేను ఒక పెద్ద మనిషి చెప్పాడు, మీరు ఫోటోలు వేస్తున్నారు, మా 4 ఫోటోలు వేయడం వల్ల మీకు వ్యూస్ వస్తాయి, మా మొత్తం టోటల్గా 4 ఫోటోలు వేయడం వల్ల వ్యూస్ వస్తాయి, ఆ వ్యూస్ వచ్చారు, ఆ వ్యూస్ కోసం మేము మా ఫోటోలు వేస్తున్నారని. నేను ఒకటి చెప్తున్నా పెద్ద మనిషికి, మీ ఫోటోలు వేస్తే ఒక యూత్ ఎవరు చూడ్డు, మా ఫోటో వేసినా ఎవరు చూడ్డు. ఎందుకంటే మన హీరోలం కావు, మనం అందరం ఒక నిర్మాతలము. వయసు అయిపోయింది, మన ఫోటోలు వేసి మొత్తం టోటల్గా మన ఫోటోలతో వ్యూస్ సంపాదించుకుంటున్నారు అంటే అది తప్పు అంటాను. మనం చేసిన తప్పుని ఛానల్ మీద తొయ్యొద్దు అంటున్నాను. మనం చేసిన తప్పుని ఛానల్ మీద, నా ఫోటో వేసుకోవడానికి అయితే నేను పబ్లిసిటీ చేసుకోను. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి నా ఫోటోలు వేస్తూనే ఉన్నారు అన్ని ఛానళ్ళు అన్నింటిలోని. కొన్ని వేలు ఉంటాయి, కొన్ని లక్షలు ఉంటాయి. అయితే నాకు 52 సంవత్సరాలు వచ్చాయి, నేను ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను, నాకు ఫోటో అందంగా ఉండడానికి కూడా నాకు రెడీగా లేను. కాబట్టి నా ఫోటో నాకు వేసుకున్నా నాకు వ్యూస్ రావు, కాబట్టి నన్ను ఎవరు చూడరు. కాబట్టి దయచేసి నా ఫోటోకి నేను అంతగా వ్యూస్ వస్తాయని నేను అనుకోవట్లే. ఒకటి కనుక నాకు ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఇంకో పెళ్లి చేసుకోవడం నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. కనుక నేనేమంటున్నానంటే, మనం ఎవరో ఫోటోలు వేస్తున్నారని, ఆ ఫోటోల్లో మాకు వ్యూస్ వచ్చేసిన వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారని అనడం తప్పు అంటాను. రాంగ్ కమ్యూనికేట్ అనేది ఇది మీరు చేస్తున్నారు ఆ పెద్ద మనిషి అని చెప్తున్నా. ఎందుకంటే ఫోటోలు వేస్తారు, మీ ఫోటోలు చూసి ఇంకా నేను వద్దులేండి, కానీ నేను మీ ఫోటోలు చూసి ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఫోటోలు వేస్తారంటే నాకు అర్థం కాదు. అయ్యో, నేను ఇంకా మొత్తం టోటల్గా మాస్క్ పెట్టుకుని వచ్చి, మొత్తం కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చి మొత్తం ముసుకేసుకుంటున్నారు కాదు. అయితే ఇవన్నీ మాట్లాడినవి అవాస్తవాలు మాట్లాడినా ఈ లెటర్స్ నిజం చెప్తున్నాయి. 18వ తారీఖు నాడు ఉన్న పెద్ద మనుషులు ఎవరు, నేను చెప్పిన ఆ 4 ఉన్నారా లేరా, రాజమండ్రిలో జరిగిన, విజయవాడలో జరిగిన, హైదరాబాద్లో జరిగిన ఆ 4 ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేశారు అంటానికి, ఈస్ట్ గోదావరిలో ఏప్రిల్ 19వ తారీఖు నాడు మీరు రిప్రజెంటెడ్ బై గీతా ఫిల్మ్స్ చేశారు, మీరు రిప్రజెంటెడ్ బై సురేష్ మూవీస్ చేశారు, మీరు రిప్రజెంటెడ్ బై డైరెక్ట్ అండ్ సత్యనారాయణ గారు చేశారు. మరి ఆ రోజు మీరు సత్యనారాయణ గారు తీసుకున్న నిర్ణయానికి మీరు ఎందుకు ఖండించలేదు అని అడుగుతున్నాం. అరవింద్ గారిని కానీ, సురేష్ బాబు గారిని కానీ. ఆ తర్వాత మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దిల్ రాజు గారే, మరి ఆయన ఏమంటాడు, చైర్మన్ గారు, నేను అడిగాను ఎవరైతే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అడిగారు, మాకందరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారంటే, దిల్ రాజు గారు ఫోన్ చేశారు, దిల్ రాజు గారు మీటింగ్ అరేంజ్ చేయమన్నారు, నేను అరేంజ్ చేశాను, అక్కడ తీసుకున్న నిర్ణయం తప్ప నా ఒక్క నిర్ణయం కాదు అన్నారు. మరి జనరల్ బాడీ మీటింగ్ ఎందుకు పెట్టలేదు అని అడిగా, ఎగ్జిక్యూటివ్లకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అని అడిగా, బంధుకాలు ఇచ్చేటప్పుడు ఎగ్జిక్యూటివ్ కూడా ఇన్ఫార్మ్ చెయ్యాలి కదా అని అడిగా. అవన్నీ నాకు తెలియవండి, నాకు దిల్ రాజు గారు సురేష్ బాబు గారు చెప్పారు, నేను పెట్టాను అన్నాడు. దానికోసం మరి ఛాంబర్లో అందుకే నేను అంటున్నాను, నిన్నటి మాటకి అక్కడికి తేడా కనబడుతుంది కదా, అందుకే లెటర్ రూపంగా చూపించాను నేను. ఎందుకంటే విత్ లెటర్ రూపంగా ఎందుకు చూపించానంటే, ఇక్కడిక్కడ జరిగిన సిచ్యువేషన్స్, మరి మాట్లాడిన మాటలు, అరవింద్ గారు మాట్లాడిన మాటలు ముందుగా మాట్లాడి ఖండించుంటే ఇంత దాకా వచ్చేది కాదు. అదే ముందుకంటే తెలుసుంటే అక్కడ ఏప్రిల్ 19 ఖండించున్నా, లేకపోతే మళ్ళీ 18వ తారీఖున ఇక్కడ ఖండించున్నా ఆయన తెలుసు అంటున్నారు.
తెలుసు అన్నప్పుడు ఖండించుంటే బాగుండేది. అలాగే దిల్ రాజు గారు కూడా మాకు పెద్ద, మేమందరం వ్యక్తిగత విభేదాలు మాకు లేవు, ఇష్యూస్ బేస్డే తప్ప ఎవరితో గొడవలు మాకు లేవు, ఎందుకంటే అందరం కలిసే ఉంటాం. అలాంటిది ఆయన ముందుగా ఉంటే ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉందని ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. మరి దానికి సంబంధం లేదు అని బంధకాలు ఇచ్చి వీరే కదా బంధకాలు ఇచ్చారు, ఎలాగవుతుంది చెప్పండి? కానీ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్లు భయపడరా? రేపు రాబోయే డిస్ట్రిబ్యూటర్లు కొంటారా? రేపు రాబోయే ఎగ్జిబ్యూటర్లు ఎలాగేస్తారు? భయం ఉంటుంది కదా. రేపు సామాన్య ప్రేక్షకులు బంద్ అంట, అమ్మో బంద్ అంట అనేసి సోషల్ మీడియా చేసింది అంటారు, మీడియా మొత్తం చేసింది అంటారు. అందుకే లెటర్ చూపించారు. నిన్న మీడియానే వేసింది. అసలు మీకు తెలుసా లోన్ ఏం జరిగింది అని అడిగారు. తెలిసింది ఇదే జరిగింది, మీరు చెప్పింది కాదు, మీరు చెప్పింది అబద్ధం. ఓకే, మీరు అది ఒక రాంగ్ కమ్యూనికేషన్ ఇచ్చి సత్యనారాయణ గారిని సస్పెండ్ చేయించారు. అది ఆల్ పార్టీ చూసుకుంటారు, మనకు సంబంధం లేదు, ఎంక్వైరీలో తేలుతుంది. ఇది సత్యనారాయణ గారు మీటింగ్ పెట్టింది వాస్తవం. ఆ మీటింగ్లో రిప్రజెంటేటివ్ చేసింది సురేష్ బాబు గారు, అరవింద్ గారు రిప్రజెంటేటివ్స్ పాల్గొనేది వాస్తవం. ఆ తర్వాత ఏప్రిల్ 18 సత్యనారాయణ గారు పాల్గొలేంది వాస్తవం, సత్యనారాయణ గారు లేకుండా మాట్లాడింది వాస్తవం. ఇవన్నీ జరిగాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు, ఏ విధంగా తీసుకుంటారు, ఇలాంటి మళ్ళా జరగకుండా పెద్ద మనుషులు అని నమ్మినందుకు ఆ పెద్ద మనుషులు అందరినీ అడిగి నిర్ణయాలు తీసుకోండి కనుక 10 మంది నిర్ణయాలు కాకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ లాభం కోసం తీసుకునే వాళ్ళు పెద్ద మనిషి కారు అని నాకు అభిప్రాయంతో మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.